హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకి శుభవార్త అండి. 15,00,000 వరకు నో టాక్స్, ఇన్‌కమ్ టాక్స్ అప్డేట్స్ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సంవత్సరానికి 15,00,000 లోపు ఆదాయానికి కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సంవత్సరానికి 15,00,000 రూపాయల లోపు సంపాదించే వారందరికీ కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట అందించనుంది. తాజా సమాచారాన్ని అనుసరించి 15,00,000 వరకు ఆదాయం గల వారికి ఆదాయపు పన్ను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వినియోగం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు మేలవుతుందని నేషనల్ మీడియా గురువారం వెల్లడించింది. వినియోగంలో పెరుగుదల, ఎకానమీకి బలమైన మద్దతు. పన్ను రద్దు చేస్తే లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభించనుంది. వీరి వినియోగ సామర్థ్యం పెరిగి మార్కెట్లో డిమాండ్‌ను పెంచుతుందనైతే భావిస్తున్నారు. ఇక రాయిటర్స్ వాస్ ప్రకారం ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే వినియోగంలో గణనీయమైన పెరుగుదల కనిపించవచ్చు అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పన్ను రేట్లతో పోలిస్తే కొత్త మార్పులు. ప్రస్తుత పన్ను విధానంలో ఆదాయం రూ. 3,00,000 నుంచి రూ. 15,00,000 వరకు ఉంటే 5% నుంచి 20% వరకు పన్ను విధిస్తున్నారు. 15,00,000 కంటే ఎక్కువ ఆదాయం గలవారు 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయానికి తగిన బ్రాకెట్ పద్ధతిని అయితే ప్రతిపాదించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 3,00,000 లోపు ఆదాయ పన్ను ఉంటే పన్ను మినహాయింపు అంటే పన్ను ట్యాక్స్ పడదండి. 3,00,000 నుంచి 7,00,000 వరకు ఆదాయం గల వాళ్ళకి 5% పన్ను. 7,00,000 నుంచి 10,00,000 వరకు 10% పన్ను. 10 నుంచి 12,00,000 వరకు 15%. అలాగే 12 నుంచి 15,00,000 వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి 20% పన్ను. అలాగే 15,00,000 ఆ పైన ఎంత ఉన్నా కూడా 30% ఇన్కమ్ ట్యాక్స్ అయితే పడుతుందన్నమాట. కొత్త పన్ను విధానం 2 ఆప్షన్లు. ప్రస్తుత ఆర్థిక విధానంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు 2 ఆప్షన్లు ఉన్నాయి. అవేంటంటే పాత విధానం ఇల్లు, అద్దె, బీమా వంటి కొన్ని ఖర్చులపై పన్ను రాయితీలు అందిస్తారు. రెండవది కొత్త విధానం. 2020లో ప్రవేశపెట్టిన ఈ పద్ధతిలో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి కానీ పన్ను మినహాయింపు అయితే ఉండదు. ఇకపోతే నిర్ణయం ప్రకటించే సమయం వచ్చే నెల 1వ తేదీన అంటే జనవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈ సందర్భంలో తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశము ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారుల ఆదాయం 10,00,000 రూపాయల లోపే ఉంటుంది. పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్షంగా ఈ ప్రయోజనం అయితే చేకూరుతుంది. ప్రభుత్వ లక్ష్యం వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలపరచడమే. ఈ మార్పులు అమల్లోకి వస్తే పన్ను చెల్లింపుదారుల జీవన విధానంలో గణనీయమైన మార్పు అయితే కనిపించవచ్చు.